ఎవరు ఈ పని చేసిన వారు ఎవరు? అందుకే ఆయన భుజాల మీద రాజ్యభారం ఉన్నది. ఎవరైనా వచ్చి ఈ విధముగాను శ్రమపడి కష్టపడి బాధపడి నీ పాప భారాన్ని మోసిన ఏ దేవుడు? యేసే కదా, యేసే కదా దేవుడు. లోక నిర్మాత యేసే కదా దేవుడు. లోకంలో కరగవేసిన వాడు యేసే కదా దేవుడు. లోక పాప భారమును మోసిన వాడు యేసే కదా దేవుడు. ఇవాళ నిన్ను నన్ను రక్షించడానికై శిలువ ప్రాణి ఎక్కినటువంటి యేసే కదా దేవుడు. అందుకే ఆయన భుజాల మీద ఉన్న ఈ రాజ్యభారాన్ని ఎవరు పోయగలరు? ఈ రాజ్యభారము మామూలైనది కాదు, సామాన్యమైనది కాదు. ఈ ప్రపంచంలో 242 దేశాలలో ఉన్న ప్రజలు 200 దేశాలలో ఉన్నప్పుడైనా ఈ ప్రధానికమైన పాప భారాన్ని వేసుకొని వెళ్ళిపోయిన ఒక నాథుడు, ఇలాంటి దేవుడు ఎవరు మనకు ఉన్నారు అంటే యేసు బాలుడు ఒక్కడే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసు బాలుడు ఒక్కడయ్యా. అలాంటి యేసుని ఇవాళ మనందరం కూడా ఆరాధిస్తూ ఉన్నాం. తక్కువ బాలుని చూసి ఎలాగైతే చక్కగా వ్రాసారో ఇవాళ మనందరి కాళ్ళకు తొట్టి కనబడాలి. యేసు కనబడాలి. యేసు చేసిన త్యాగం కనబడాలి. యేసు చేసినటువంటి గొప్ప కార్యములు కనబడాలి. ఆయన నడిచిన నడత కనబడాలి. ఆయన మాట్లాడిన మాటలు కనబడాలి. ఆయన బోధించిన బోధన కనబడాలి. ఇవే మన బైబిల్ మన చేతిలో ఉందంటే ఈ బైబిల్ ఎందుకనగా దాన్ని చదివి నీవు మారాలి. నీ పెద్దవాళ్ళు మారాలి. నీ కుటుంబం మారాలి. నీ యొక్క బిడ్డలు మారాలి. ఈ బైబిల్లో ఉన్న యేసే, ఈ బైబిల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరంటే ఆయన ఏం చేశాడు అండి? ఆశ్చర్యకరుడు అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఒకే ఒక మాట ఏమన్నాడు చెప్పండి? ఆదియందు. ఆదియందు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను. ఈ మాట ఎవరికైనా ఉన్నదా? ఎక్కడైనా చదివారా? ఎవరి గురించి అయినా చెప్పారా ఇలాగా? ఆదియందు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను కలగజేశాడు. దేవునికి స్తోత్రం. సన్ని ఆది లేనప్పుడు వచ్చిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళని లేపడం అది కాదు. ఇప్పుడున్నాడు ఈ దేవుడు. ఈ ఆశ్చర్యకరుడు ఎప్పుడు వాడు? భూమి ఆకాశం లేనప్పుడు ఉన్నవాడు, ఏమీ లేనప్పుడు ఉన్నవాడు. రోగాలు లేదు, ఆదాము లేదు, దివి లేదు, భూమి లేదు, సూర్య చంద్రుడు లేదు, చుక్క లేదు, దివి లేదు. అప్పుడు ఉన్నవాడు ఈ ఆశ్చర్యకరుడు. అనాది ఆది సంపూర్ణుడు, ఆది లక్ష్యాন্তరహితుడు కదా. మొదటివాడు కడపటివాడు కనుక దేవుడికి కదా. అప్పుడు ఉన్నవాడు ఆశ్చర్యకారుడు. ఈ మధ్యలో ఎప్పుడెప్పుడు వచ్చి ఇట్లాగైంది ఇలాగైంది నేను భగవంతుని లేదా నేను అలాగని ఇలాగని చెప్పిన వాడు కాదండి. ఈ సృష్టి లేనప్పుడు, ఆది లేనప్పుడు, ఎదియూ లేనప్పుడు దేవుడు ఒంటరిగా తేజరిల్లాడు. అతడు ఆశ్చర్యకారుడు. నిన్ను చేశాడే,
నీ తల్లి గర్భంలో నీకు మంచి రూపాన్నిచ్చి కన్ను ముక్కు కాలు చెవి నిర్మాణం చేసి తల్లి గర్భంలో వేసినదే అతడు ఎవరు? ఈయనే. అదే ఆశ్చర్యకరం, ఎవరు చేయలేని పనది. అందుకే 127 అధ్యాయంలో ఏమన్నాడు? గర్భఫలము యెహోవా ఇచ్చు. ఎవరు ఇస్తారా? గర్భఫలము ఎవరిచ్చే బహుమానం అండి? దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఆశ్చర్యకరుడనే వాడు యేసు ఒక్కడే. ఇంకంటే చనిపోయిన లేపిన, సముద్రం మీద నడిచిన, గుడ్డివాడికి పుట్టివాడికి పాలిచ్చిన, కళ్ళిచ్చిన, ఏమిచ్చిన, చేసిన కార్యములన్నీ ఆయనే. దేవుని ఆలోచనకర్త. ఎలాంటి కర్తమ్మా? ఏంటి ఆలోచించాడు? ఏం ఆలోచించాడంటే దేవునికి స్తోత్రం అండి. ఏం ఆలోచన చేశాడు? అనాథుడు ఆలోచన చేశాడు. ఈ మానవుడు ఎలాంటివాడని, 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 ఎలాంటివాడని ఆలోచించాడు. ఇది ఎలాగ తింటాడు పండు తప్పదు, ఎలాగ పాపం చేస్తాడని మొదటే ఆలోచించి అన్ని చేశాడు. దేవునికి స్తోత్రం అండి. ఆలోచనకర్త. మన జీవితం ఎంతవరకు జీవించాలో ఆలోచించిన వాడు, మనల్ని ఎలా కలగ చేయాలో ఆలోచించిన వాడు, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిని, ప్రతి జీవికి ఏ విధంగా జీవించాలో ఎలా చేయాలని ఆలోచించినటువంటి ఆలోచనకర్త. అక్కడ ఉండును అన్నాడు సూర్యుడు, అక్కడే ఉన్నాడు. అక్కడ ఉండును అన్నాడు చంద్రుడు, అక్కడే ఉన్నాడు. సూర్య చంద్రుడు నక్షత్రములు ఇలాగ ఆయన చెప్పిన మాట ప్రకారముగా అలా నిలిచి ఉన్నాయి. ఎవరు చేసినట్టుంది? ఆయన కదా. అందుకే ఆయన ఏమన్నారు? ఆలోచనకర్త. ఇంకో మాట ఉంది, బలవంతుడైన దేవుడు. చదివేది బలవంతుడైన దేవుడు, నిచ్చులకు తండ్రి, సమాధానకర్త, అధిపతి. అతనికి మంచి పేరు పెట్టారండి ఆయనకి. ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారండి? ఎవరు పెట్టారు? తండ్రి పెట్టారా? దేవులే. దేవుని స్తోత్రం. ఆయన ఎవరండి? బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. అతనికి సమాధానకర్త, అధిపతి. అధిపతి దేనికి అధిపతి? లోకములకు అధిపతి అయిన వచ్చినండి. ఎందుకంటే టైం సరిపోతుంది కనుక యేసుక్రీస్తులో ఉన్నటువంటి గుణాలు, చక్కని గుణాలను తండ్రి వేసి ఆయనకన్నీ కూడా నూరు పోసి లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26. హెబ్రీయులకు రాసిన పత్రిక. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడును. ఇంటి ప్రధాన యాజకుడు మనకు ఎందుకు సరిపోతాడు? మన పాపములు పోయడానికి, మమ్మల్ని క్షమించడానికి. భూమి మీద ఆయనకు అధికారములు. బాధ్యత 2:10 చదవండి. భూమి మీద ఆయనకు అధికారం ఉన్నది. ఎందుకనగా ఆయన ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అంటే మనలను కాపాడుటకు, మనలను రక్షించుటకు, మనకు కావలసిన సమస్తమైన వారికి ఆయన సరిపోయిన వాడు. పాపి యొక్క పాపములు క్షమించడానికి సరిపోయిన వాడు ఎవరి భూమి మీద? చదవండి 2:10 మార్పు. అయితే పాపములు క్షమించుటకు మనుష్యు భూమి మీద మనుష్య కుమారులకు అధికారము. ఆ మనిషి కుమారుడు అంటే మన కుమారుడు. మన కుమారుడికి అధికారం ఉంది. మన కుమారుడు మన పాపాలు క్షమించడానికి, మనలను రక్షించడానికి అధికారము కల నిత్యుడగు తండ్రి. ఆయనే సమాధానకర్త, అధిపతి. ఆయనకు ఏ పేరు చెప్పండి? సమాధాన. నువ్వు తప్పు చేసిన వచ్చి ఇదిగో నరకం వెళ్ళిపో అని అందరు క్షమించే గొప్ప దేవుడు. పాపములను క్షమించగల భూమి మీద అధికారము కలిగిన వాడు ఎవరో చెప్పండి? యెషయా గారు చూచిన తొట్టెలో ఉన్న బాలుడే. యెషయా గారు చూచిన
తొట్టులో ఉన్న బాలుడే ఈవేళ మన పాపములు క్షమించడానికై లోకములకు వచ్చి ఉన్నాడు. ఆయన నిజ రక్షకుడు, నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క మరి యూపీఏ అధ్యక్షులు, అలాగే సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అలాగే ఇంకా ట్రెజరీ గారు, ఇంకా కమిటీ మెంబర్లు, బిడ్డలైన వాళ్ళందరికీ కూడా వచ్చిన సభ అంతని కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు మీకు అందరూ దీవించునుగాక. ఆమేన్. మన సెక్రటరీ గారు మరి ఆలస్యంగా రావడం ద్వారా వారిని మేము సరిగా వారికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వలేకపోయాం. దానితో వారికి కొద్ది నిమిషాలు వారిని తెలియజేయవలసిందిగా వారికి కొద్ది సమయాన్ని అప్పగిస్తున్నాం. మరి సమయంలో దివ్యమైనటువంటి వర్తమానాలు అందించి ఉన్నారు. మత్తయి 5వ అధ్యాయంలో ధన్యులు చూస్తూ ఉన్నాం. ధన్యులు ధన్యులు, గొప్ప ప్రసంగం చేయవారు ధన్యులు, వారు మరలా పిలువబడుదురు అన్నారటండి ఒక ఆయన. మరి దైవజనులు చాలా చక్కగా తక్కువ సమయంలో విలువైనటువంటి అమూల్యమైనటువంటి విషయాలు అందించారు. నిజమే, క్రిస్మస్ అనేటువంటి పదంలోనే స్వార్థ అంతా కూడా ఉందండి. ప్రియులను గమనిస్తే క్రిస్మస్ మరి అనేటువంటి అక్షరాన్ని మనం గమనిస్తే 9 లెటర్స్ ఉంటాయి, 9 లెటర్స్ ఉంటాయి. సి అనగా ఆయన కాల్ పిలవడానికి వచ్చాడు ఆయన కదండి. హెచ్ అనగా ఆయన మరి బాగు చేయడానికి వచ్చాడు. ఒక రీతిగా మరి గమనిస్తే ఆర్ అనగా విమోచించడానికి, రిడీమర్, ఆయన రిడీమర్ విమోచించడానికి వచ్చాడు. ఆయనగా ఇంపార్ట్ అనగా ఆయన జీవమును సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు. ఎస్ అనగా సి. ప్రియులను గమనిస్తే ఆయన నశించిన వారిని వెదక రక్షించడానికి వచ్చాడు. టీ అనగా టీచ్, ఆయన బోధించడానికి వచ్చాడు. ఏ అనగా అబాలిష్, రద్దు చేయడానికి, పాప చట్టమును రద్దు చేయడానికి వచ్చాడు. ఎస్ అనగా సాల్వేషన్, రక్షణ అందించడానికి వచ్చాడు. ఈ 9 లెటర్స్ లో సువార్త అంతా కూడా విడిపడి ఉన్నదండి. మంచిది ప్రియులారా. మరి పుట్టాయిగూడెంలో 3 గ్రామాల్లో 150 దుప్పట్లు పంచి సువార్తలు, క్రిస్మస్ ప్రేమను పంచడానికి నేను వెళ్ళాను. అందుకని కొంచెం ఆలస్యమైంది. మంచిది ప్రియులారా. మరి ఇంకా సమయ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా దిగ్విజయంగా జరిగిస్తున్నటువంటి మా కమిటీ వారందరికీ, మరి అధ్యక్షుల వారికి, ట్రెజరర్ గారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీ వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. మరి అందరినీ ఆ యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. దీన్ని నా సమయాన్ని అప్పగిస్తున్నా. వందనాలు సార్. మధ్యలో జాన్సన్ గారు వందన సమర్పణ చేసిన తర్వాత ముగింపు ప్రార్థన మరి చేస్తూ మనం ముందు వెళ్దాం. క్రీస్తు నామంలో మరి చక్కటి వాతావరణ విషయాలు, అన్ని విషయాల్లో కూడా మనకు సహకరించినటువంటి దేవాదేవునికి మొట్టమొదటిగా నేను ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమం ఎంతగా జరగటానికి ఆయా దైవజనులు మరి చక్కటి రీతిలో ప్రార్థన చేశారు. ప్రార్థన ప్రతిఫలంగా దేవుడు ప్రారంభించినటువంటి సమయం అనుకొని ఈ యొక్క ఆశీర్వాద ప్రార్థన సమయం వరకు కూడా దేవుడు ఎంతో మనల్ని నడిపించారు. అయితే మరి ఈ సమయంలో మరి చక్కటి మెసేజ్ మనం విన్నాము. అలాగే మరి యొక్క ఈ క్రిస్మస్ కార్యక్రమం ఇట్లా జరగటానికి మరి ఎక్కడ మనం పెడితే బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు మరి ప్రొఫెసర్ గారు ఆత్మీయ ప్రేరేపణను బట్టి, దేవుడిచ్చినటువంటి తలంపులను బట్టి వారిని వచ్చి మేము అడిగినప్పుడు మరి ఇప్పుడు కూడా పెద్ద మనసుతో దైవ కార్యాలు అంటే ఈ స్థలంలో జరగడంతో దైవజనులకు ఎంత ఇష్టం. మరి ఒకసారి యూపీ రెడ్డిగా విడిపోయినప్పుడు ఒక పక్షంగా ఉన్న యూపీలో నేనున్నాను. మరి వచ్చి ఎందుకంటే ప్రతి యూపీ క్రిస్మస్ కార్యక్రమానికి చక్కటి కానుకిస్తారు. మరి అక్కడ అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు అడిగినప్పుడు మీరు ఒకటిగా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితి, 2గా ఉంటే మాత్రం కాంపౌండ్లోకి రావడానికి వీలు లేదని అన్నారు దైవజనులు. అయితే ఎలాగా ఏంటని ఆలోచన చేసి ఏది వినప్పటికీ కూడా 2గా ఉన్నప్పటికీ కూడా మనసు మాత్రం అంగీకారం అవ్వేది కాదు. ఎందుకంటే 2గా ఉన్నప్పుడు అవతల యూనియన్లు అయినా 5-10 మంది వెళ్ళేవారు, యువత 10 మంది. అయితే ఒక 20 మందిలో 10 మంది హాజరయ్యేవారన్నమాట. అలాగైనప్పుడు కూడా అవి సరిగా అనలేదు. నాకు ఒక ఆలోచన వస్తూ ఉండేది, అందరూ కలిసి ఉంటే కనీసం ఒక 100 మంది ఉంటే ఒక
50 మంది తగ్గిపోయినా ఒక 50 మంది అయినా ద్వారా ఈ యొక్క యూనియన్ రన్ అయిపోద్దని చెప్పి ఆలోచనతో మరి చాలా మంది దైవజనులు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరి సమాధానాన్ని ఇవ్వడానికి ఏసై లోకానికి వచ్చాడు కాబట్టి మరి మన యొక్క హృదయాన్ని నిజంగా దైవజనుల యొక్క హృదయాన్ని సమాధానం వేడింది ఏడాది కూడా ఇప్పుడు కూడా. కాబట్టి మరి ఇటు రీతిగా మరి తక్కువ సమయంలోనే మా అధ్యక్షుల వారు విలియం గారు మరి వారు ఏం చెప్తే అదే బాటలో మేము నడుస్తున్నాం. మరి చక్కటి మరి యూత్ని వారికి చక్కటి పరిచయం చేయడానికి కూడా మరి ఎంతగానో ఇచ్చారు దేవుడు. ఇంతకు ముందు కూడా ఏదేమైనప్పటికీ కూడా రతనాజ్ గారి యొక్క యూనియన్ గా ఉన్నప్పుడు మీదే మెయిన్ యూనియన్ అయ్యా అని చెప్పి మెచ్చామని చెప్పి కూడా చెప్పడం కలిపినప్పుడు చెప్పడం జరిగింది. దేవుడు స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఈ సమయంలో మరి చేరుకొచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. మీరందరూ సహకరించారు. ఆయా సంఘాల నుంచి కూడా దైవజనులు మరి వచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేక వందనాలు. మరి సమయంలో మరి యూనియన్ లో చాలా ఆర్థిక పరిస్థితి ఉన్నది. ఉండినప్పటికీ కూడా మరి ఈ భోజనాల కార్యక్రమం విషయంలో ఏ రీతిగా మనకి కాయగూరలు రేటు పెరిగిపోయిన సంగతి మనకు అందరికి తెలుసు. అయితే మీరు కార్యక్రమం పెట్టుకోండి, చక్కగా మీరు జరుపుకోండి. అంత మాత్రమే కాదు కానీ వచ్చిన అందరికీ కూడా చక్కటి ఆతిథ్యాన్ని మీకు ఇస్తాము. ఎంతమంది వస్తారు మీరు ఒక కౌంట్ మార్క్ చెప్పాలని చెప్పి ఎప్పుడు కూడా సార్ అడుగుతారు. అడిగినట్టుగానే మరి చక్కగా జరిగిస్తారు. అంత మాత్రమే కాదు కానీ మరి దైవజనుల యొక్క ఆత్మీయ పిల్లలు చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వారు మేము మధ్యాహ్నం మరి కార్యక్రమం చక్కగా జరగడానికి మరి అయ్యగారు ప్రార్థన జరుపుతున్నారు. ప్రార్థన చేసే సమయంలో ఇంచుమించు మరి ఆత్మ పిల్లలు అందరూ కూడా చక్కగా వంటలు తయారు చేయడంలో ఎంతో శ్రద్ధ తీసుకుని వారు కష్టపడ్డారు. మరి దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో దైవజనులు ప్రభుత్వ ఆ యొక్క ఆత్మ బిడ్డలను పెంచుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. మరింతగా మరి ఈ పరిసర ప్రాంతంలో అనేకమైనటువంటి ఆత్మలు మరి రక్షింపబడలాగున్నా మరి దైవజనులకు మనం ప్రార్థన చేయాలి. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్క దైవజనులు కూడా గుర్తించుకోవాలని మనం చేస్తా ఉన్నాం. ఈ సమయంలో చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని చాకచక్యంగా మరి నడిపించినటువంటి అధ్యక్షులుగా ఉండి మరి తాటి నరసరావు గారికి, అలాగే మరి ఈ సమయంలో మా దైవజానికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ మరి ఎస్ఐ గారికి, అలాగే డేవిడ్ రజయ్ గారు, అలాగే ఆమెర్ రాజు గారు, పవన్ రాజు గారు, ఆర్కెస్ట్రా వారికి, మరి సౌండ్ సిస్టమ్ వేసినటువంటి తమ్ముడు శాంసన్ గారు కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. కాబట్టి మరి ఇక్కడ నుండి ప్రతి మంత్రిలో కూడా మీటింగ్స్ జరుగుతాయంటే ఆయా సంఘాల్లో ఇంచుమించు 12 నెలల వరకు కూడా మరి మా యొక్క సంఘంలో పెట్టమని చెప్పి మరి రాయటం జరిగింది. ఏ సంఘాల్లో పెట్టాలో మరి తక్కువ సమయంలో కొంతమంది సేవకులను జ్ఞాపకం చేయగలిగాం. మరి ఇక ముందును ఏ సేవకులు అయితే రావటం లేదో ఆ సేవకుల దగ్గరికి ఖచ్చితంగా మా టీం అంతా వెళ్ళి మరి చక్కగా మాట్లాడి అందరినీ కూడా ఒక తాటి మీద నడిపించే విధానంలో దేవుడి అటువంటి ఆత్మీయ తలంపుల ఆలోచనలు మరి దేవుడి ఇచ్చి నడిపించాలని ప్రభుని ఎంతో స్తుతిస్తా ఉన్నాం, ప్రార్థిస్తా ఉన్నాం. ఈ సమయంలో మరి ఈ కార్యక్రమానికి ఈ రీతిగా సాగించి మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ పాటల్లోనూ అలాగే ప్రార్థనలోనూ ఏది మిస్ కాకుండా పరిశుద్ధాత్మ చక్కటి ఈ మూమెంట్స్ మనం చక్కగా ఎంజాయ్ చేస్తాం ఆత్మీయంగా. దేవుని స్తోత్రం కలుగుగా. అలాగే డాక్టర్ గారు కూడా మనకి ఎంతో అందుబాటులో ఉంటారు. వారు కూడా డాక్టర్ గారు పని చేస్తూ డాక్టర్ పనిగా అలాగే పరీక్ష విషయంలో కూడా ఎంతో బాధ్యతగా నడుస్తూ ఉంటారు. సేవకులైనటువంటి వారు వెళితే డాక్టర్ అన్ని పట్టించుకుంటారు. మనకి మంచి సేవ డాక్టర్ ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగుగా. ఈ సమయంలో ఈ మాటలు ముగిస్తున్నాను. చక్కగా అయ్యగారు ఏర్పాటు చేసినటువంటి విందును అందరూ స్వీకరించి మీ యొక్క సహవాసం ఎప్పుడు కూడా ఈ యొక్క సహవాసం కోసం అయ్యగారు కొరకు మీరందరూ ప్రార్థించాలని మరొకసారి మనం చేస్తా ఉన్నాను. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మహాకృప ప్రభా ఈ యూపీఏ మంచిది మండల మాస్టర్ వెలపతి ప్రభావిత తండ్రి అశేషుని యొక్క క్రిస్మస్ మీరు ఎంతగానో మర్యాదగా క్రమంగా జరిగించుకున్నాం. ఏదో తండ్రి ప్రార్థించి పనిని ప్రారంభించాం తక్కువ దినాల్లో. కానీ ప్రభావం ఎంతో భయంకరంగా ప్రభావం జరిగించుకున్నాను. తండ్రి ఎలా మంచిది
మండలంలో 36 పంచాయతీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి దైవజనుని కూడా ప్రభు మేము దర్శించాం. ప్రతి దైవజనుని మేము ప్రేమతో ఆహ్వానించాం ప్రభు. ఇదో తండ్రి మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి దైవజనుని దీవించిన ఆశీర్వదించాం. చక్కని వాక్యాన్ని అందించిన దాసుని, అధ్యక్షులు నడిపించిన దాసుని, అలాగే తండ్రి ప్రభా ఎంతో చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఈ యొక్క సంఘాన్ని ఈ యొక్క కూడుకోలకు ఏర్పాటు చేసినటువంటి ప్రియులు మరియు తండ్రి యొక్క అత్యంతమైనటువంటి ప్రియులు, స్నేహితులు, మరి ప్రభుత్వ సాయి గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయం అందరూ కూడా మీరు దీవించడం ప్రారంభిస్తున్నాను. అలాగే తండ్రి అనేక మంది కానుకలు ఇచ్చారు ప్రభావ. కానుకలు ఇచ్చిన ప్రతి దైవజనాన్ని, వారి హస్తాన్ని మీరు దీవించడం ప్రారంభిస్తున్నాను. ఈ సమయంలో ఈ కార్యక్రమం ముగించుకొని గృహానికి వచ్చున్నారు. మీరే వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి దిగులతో మమ్మల్ని పంపించారు. ఇంకా రానున్న దినాల్లో ప్రభావ ఈ సాక్షాత్తంగా సేవకులైన మేమందరం ముందుకు సాగుతులు ప్రయత్నించామని మనందరినీ చేతులు కప్పించుకుంటూ దిగులతో మనం నింపుమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుభ్రంలో ప్రార్థన చేయించున్నాము తండ్రి. సర్వలోకాన్ని సృజించిన సృష్టికర్త తండ్రి యొక్క దేవుని ప్రేమ, సర్వలోక రక్షణార్థమై ఈ లోకానికి శిశువుగా కుమారుడిగా ఏర్పించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, సర్వలోకాన్ని రక్షణలోకి నడిపించ ఆయాసపడుచున్న ప్రయాసపడుచున్న పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క దీవెన, ఈ యొక్క ఫెలోషిప్ క్రిస్మస్ కార్యక్రమంలో ఏకీభవించిన సభ్యులకు, దైవ సేవకులకు పేరు పేరున శుభములు కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. పరమాత్మ అందరికీ వందనాలు.